తెలంగాణకు నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కాపాడుకుంటూనే హద్దులు దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వరంగల్లో కొండా మురళి వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీసీ అధ్యక్షుల విషయంలో త్వరలో నిర్ణయం ఉంటుందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి పీసీసీ చీఫ్ గారు, బనకచెర్ల అంశం వివాదంగా మారుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? సీఎం పైన హరీష్ రావు గారు తప్పు చేసి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టు తప్పిదాలన్నీ కూడా కడుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బనకచెర్లనే కాదు, నీటి విషయంలో తెలంగాణకి రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. కాంప్రమైజ్ ఉండదు, ఎక్కడ కూడా వదులుకోము. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ ఉండదు. అంటే 1000 టీఎంసీలు గోదావరి, అలాగే 500 టీఎంసీల పైన కృష్ణా నీళ్ళ పైన ఎన్ఓసీ అడగడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నిస్తున్న మాట. హరీష్ రావు గారు కృష్ణా జల విషయంలో 299 టీఎంసీ సంతకం పెట్టిన మాట మర్చిపోయినట్టున్నారు. అప్పుడు మన హక్కులను తాకట్టు పెట్టినారు కదా మీరు. మరి ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? 18 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ విషయంలో కూడా మన హక్కులకి భంగం కలిగితే దాన్ని ఓడ్చుకునే సమస్య ఉండదు. అలాగే పార్టీలో క్రమశిక్షణ పరంగా చూసుకున్నట్లయితే మొన్న పొంగులేటి విషయంలో కావచ్చు, నిన్న కొండమురళి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, పార్టీ విధానం ఏంటి? క్రమశిక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది, కొంత మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది కూడా హద్దులకి లోబడే ఉండాలి. హద్దులు మీరినప్పుడు డెఫినెట్గా దాని మీద ఆలోచన చేస్తాము. వరంగల్ విషయంలో ఇరు పార్టీలు కూడా మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా పరిశీలించాల్సిందిగా మాకు ఉన్నటువంటి బయట జిల్లా నుంచి పోయినట్టు అబ్జర్వర్స్కి ఆదేశించడం జరిగింది. చివరగా డీసీసీ అధ్యక్షులు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ల అంశం ఎప్పటివరకు తేలే అవకాశం? డీసీసీ విషయంలో ఏఐసిసి అబ్జర్వర్స్ వస్తూ ఉన్నారు. వారు క్షేత్రస్థాయికి వెళ్తారు. అక్కడ నుండి కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకుంటారు. వారి అభిప్రాయం మేరకు ఏఐసి నిర్ణయం ప్రకటిస్తుంది. ఇది నదీ జలాల విషయంలో రాజీ పడేది లేదు. హరీష్ రావు అన్యాయం అంతా హరీష్ రావు అంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. తెలంగాణకు నదీ జలాల విషయంలో ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏం మాత్రం సమంజసం కాదు, దీన్ని తిప్పికొడతామంటారు. అలాగే డీసీసీ అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షుల విషయంలో ఏఐసిసి దృష్టి సారించింది. ఆ త్వరలో ఆ నిర్ణయం తీసుకుంటామంటారు. అలాగే ఏదైతే క్రమశిక్షణ పరంగా ఉన్నాయో అవి ఫిర్యాదులు అందాయి. దాని మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్.